హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న హోండా కంపెనీ వాళ్ళు 2 వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి హోండా CB125 హార్నెట్. ఆ వెహికల్కి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. స్పెసిఫికేషన్స్ ఏంటని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియోకి రీడైరెక్ట్ అవుతారు. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి షైన్ 100 DX వేరియంట్ అనమాట. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా అసలు స్పెసిఫికేషన్స్ ఏంటి, పాత వెహికల్కి కొత్త వెహికల్కి మార్పులు ఏం జరిగినాయి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 98.98 cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. 7.2 PS పవర్, 8.5 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త వెహికల్లో ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు జరగలేదు. సేమ్ అదే ఇంజిన్ అయితే 2025లో లభిస్తూ ఉంది. 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ 110 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ కూడా 130 ఇస్తే బాగుంది అనిపించింది. పాత వెహికల్తో కంపేర్ చేస్తే బ్రేక్స్ పరంగా ఎటువంటి మార్పులు జరగలేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి మార్పులు లేవు. టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈసారి ఇక్కడ అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. పాత వెహికల్లో 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది కదా, ఈసారి ట్యూబ్లెస్కి అప్డేట్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఫ్రంట్ సైడ్ 2.75 టైర్ అయితే ఉండిద్ది, బ్యాక్ సైడ్ 3.2 టైర్ అయితే ఉండిద్ది. టైర్స్ పరంగా ఎటువంటి అప్డేట్ జరగలేదు కానీ వాటిని ట్యూబ్లెస్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 168 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 8 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. పాత వెహికల్ కూడా సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. సీట్ హైట్ విషయానికి వస్తే 786 mm అనేది ఇచ్చారు. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేసేలాగా డిజైన్ చేశారు. హైట్ కూడా మీకు చాలా తక్కువ ఉంది. హైట్లో కూడా పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో మార్పులు అయితే ఏమీ జరగలేదు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే పాత వెహికల్లో మీకు 9 లీటర్స్ అయితే ఉండిద్ది కదా, ఈసారి కొంచెం పెద్దగా అయితే ఇచ్చారనమాట. ఫ్యూయల్ ట్యాంక్ అయితే కొద్దిగా వైడ్ ఉండిద్ది. మంచిగా గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. 10 లీటర్స్ అయితే పట్టిద్ది. 1 లీటర్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. 1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ పెరిగింది కాబట్టి వెయిట్ కూడా కొంచెం పెరిగిందనమాట. పాత వెహికల్ మీకు 99 kgs వెయిట్ ఉండిద్ది కదా, ఈ కొత్త వెహికల్ 103 kgsతో లభిస్తూ ఉంది. అంటే 4 kgs అయితే బరువు పెరిగింది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. పైన క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. పాత వెహికల్లో మీకు సింపుల్గా అయితే ఉండిద్ది. ఈసారి కొత్త వెహికల్లో హెడ్ లైట్ అనేది కొద్దిగా ప్రీమియంగా కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు బల్బే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. పాత వెహికల్లో LED హెడ్ లైట్ లేదు కదా, 2025లో LED హెడ్ లైట్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే పాత వెహికల్లో ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ తో తీసుకొచ్చారు. ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు షైన్ 100 కి. ఇందులో ఫ్యూయల్ గేజ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, రేంజ్ తెలుసుకోవచ్చు, డిజిటల్ క్లాక్ ఉంది, రియల్ టైం మైలేజ్ తెలుసుకోవచ్చు, యావరేజ్ గా మైలేజ్ ఎంత వస్తుందో కూడా చూపించింది. అలాగే సర్వీస్ రిమైండర్స్ కూడా మనకి ఈ కన్సోల్ లో చూపించింది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ తో ఈ కన్సోల్ ని అప్డేట్ చేస్తూ 2025 లో షైన్ 100 ని లాంచ్ చేశారు. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. వెహికల్ అయితే కొద్దిగా హైట్ తక్కువ ఉంది కాబట్టి ఎలాంటి పర్సన్స్ అయినా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ ని యూజ్ చేసుకోవచ్చు. సైడ్ స్టాండ్ వేసినట్లయితే ఆటోమేటిక్గా ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్ లో ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండేలా డిజైన్ చేశారంట. ఈసారి గ్రాబ్ రైల్ కూడా బాగుండిద్ది. కిక్ రాడ్ కూడా ఏమీ రిమూవ్ చేయలేదు. ఎప్పుడైనా మీ వెహికల్ లో బ్యాటరీ అయిందనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా రిమూవ్ చేయలేదు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట షైన్ 100 కి. కలర్స్ విషయానికి వస్తే 4 కలర్స్ లో మీకు షైన్ 100 అయితే లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి రెడ్. నాకైతే మాత్రం గ్రే కలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మైలేజ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ ఈ వెహికల్ తక్కువ ఉంది. అలాగే వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈజీగా 60 to 70 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే పాత షైన్ 100 రైడ్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేసే ఉంటారు కదా, వాళ్ళైతే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం 70-80 ఆ మధ్యలో అయితే కొద్దిగా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఆ వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం 2025లో వెహికల్ వచ్చిన తర్వాత రైడ్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే పాత వెహికల్ 90,000 రూపీస్లో లభిస్తూ ఉంది ప్రజెంట్ అయితే. నాకు తెలిసి డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు, గ్రాఫిక్స్ కూడా మార్చారు కాబట్టి 1 lakh దాకా ఉండే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఇచ్చారు కదా, ఖచ్చితంగా హోండా కంపెనీ వాళ్ళు ప్రైస్ అయితే పెంచి ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా మనకి రివీల్ చేయలేదు అనమాట. నాకు తెలిసినంత వరకు నేనైతే 1 lakh లోపు అయితే ఉండిద్దని అనుకుంటున్నాను. 1,05,000 రూపీస్ మధ్యలో తీసుకొస్తే
ఓకే, అయినప్పటికీ కొంచెం ప్రైస్ ఎక్కువే. బట్ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వర్తీ ఫీచర్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి నేను పాత వెహికల్ రైడ్ చేసినప్పుడు సేమ్ అదే ఇంజిన్, సేమ్ అదే ట్రాన్స్మిషన్, సేమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొద్దిగా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఏమన్నా 2025లో ఇంజిన్ని కొంచెం స్మూత్గా రిఫైన్మెంట్ మార్చారో లేదో అనేది మనం రైడ్ చేస్తేనే తెలిసింది కాబట్టి వెయిట్ చేయండి. ఎవరైతే షైన్ 100 కొనుక్కోవాలనుకుంటున్నారో నేను అతి త్వరలో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా మాట్లాడతాను ఆ వీడియోలో. అది మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే 100, 125cc ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.